అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 28వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. ముఖ్యంగా ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో ముందడుగు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో తొందరపడి తీసుకునే ఒక నిర్ణయం మాత్రం మీకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే రేపటి రోజు మీ యొక్క అవకాశం మరియు జాగ్రత్త రెండూ కలిసినటువంటి రోజుగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఏం జరగబోతుంది, ఎవరి నుంచి శుభవార్త వస్తుంది, డబ్బు విషయంలో మార్పు ఎప్పుడు మొదలవుతుంది, అదేవిధంగా ఉద్యోగం, కుటుంబం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్య విషయాలలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి, ముఖ్యంగా రేపు మీరు ఏ పని చేస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో ఈ యొక్క రాశి వ్యక్తులు చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారం, శుభ సంఖ్య, శుభ దిశ, ఇటువంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వ్యక్తులు ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి. గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఒక విషయం గురించి ఆలోచన ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఆ యొక్క పని అనుకున్న విధంగా జరగడం లేదనే భావన కూడా కలిగి ఉండవచ్చు. కొందరికి డబ్బు రావాల్సి ఉండి ఆలస్యం కూడా అవుతుండవచ్చు. మరికొందరికి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇంకొందరికి కుటుంబంలో ఒక సమస్య ఎప్పుడు పరిష్కారంగా మారుతుంది అనేది కూడా ఈ యొక్క ఆలోచనలు ఎక్కువగా మీ యొక్క మైండ్లో తిరుగుతూ ఉండవచ్చు. కానీ రేపటి రోజు నుంచి పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. వెంటనే అద్భుతం జరగబోతుందని కాదు, కానీ ఆగిపోయినటువంటి పని కదలటం, ఆలస్యమైనటువంటి సమాచారం రావటం, మాట్లాడినటువంటి వ్యక్తి మాట్లాడటం, నిలిచిపోయినటువంటి డబ్బు విషయంలో కదలిక రావటం వంటి పరిణామాలు అన్నీ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. రేపు మీరు ముఖ్యంగా మీ యొక్క మాటలను నియంత్రించుకోవాలి. మీకు నిజం తెలుసు కాబట్టి ఎదుటివారికి కూడా అదే విధంగా వెంటనే చెప్పాలని కూడా అనిపించవచ్చు. కానీ ప్రతి నిజాన్ని ప్రతి సందర్భంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రేపు మీరు మౌనం పాటించినటువంటి ఒక సందర్భమే మీకు పెద్ద సమస్యను దూరం చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు రేపు కొంత అనుకూలమైనటువంటి రోజు. మీరు చాలా కాలంగా చేస్తున్నటువంటి పనికి గుర్తింపు కూడా రావచ్చు. పై అధికారుల నుంచి ఒక ప్రశంస రావచ్చు. మీరు చేసినటువంటి ఒక పని ఎవరో గమనించి మీకు మంచి పేరును కూడా తీసుకురావచ్చు. అయితే ఆఫీసులో ఎవరి మాటలను పూర్తిగా నమ్మాలో, ఎవరితో ఎంతవరకు విషయాలను పంచుకోవాలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను ప్రతి ఒక్కరితో చెప్పవద్దు. మీరు చెప్పబోయే పని పూర్తి అయ్యే వరకు, మీరు చేయబోయే పని పూర్తయ్యే వరకు దానిని రహస్యంగా ఉంచడం రేపు మీకు చాలా మంచిదిగా భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. వారు ప్రత్యక్షంగా శత్రువులుగా కనిపించకపోయినా మీకు సంబంధించేటువంటి విషయాలలో ఇతరులతో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా సమాచారం రావచ్చు. అది వెంటనే ఉద్యోగం ఖరారవుతుందని అర్థం కాదు, కానీ మీరు ఆశించే దిశలో ఒక ముందడుగు పడే అవకాశం ఉంటుందని. ఒక ఇంటర్వ్యూ, అప్లికేషన్ లేదా పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారు రేపు తొందరపడకుండా రెండు అవకాశాలను పోల్చి చూసి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కేవలం జీతం ఎక్కువగా ఉందని ఉద్యోగం మార్చుకున్నా పని వాతావరణం, స్థిరత్వం, భవిష్యత్తు అవకాశాలను కూడా పరిశీలించాలి. వ్యాపారం చేసే ఈ యొక్క రాశి వ్యక్తులు కస్టమర్లతో బంధాలు చాలా
చాలా ముఖ్యంగా భావించాలి. ఒక పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకుముందు చేసినటువంటి పరిచయాలే ఇప్పుడు ఉపయోగపడవచ్చు. కొత్త వ్యక్తితో భాగస్వామ్యం గురించి వచ్చినటువంటి చర్చలు కూడా డబ్బు పెట్టకముందు అన్ని వివరాలను కూడా తెలుసుకోవడం చాలా మంచిది. వ్యాపారంలో మాట ఇచ్చే ముందు ఆలోచించండి. రేపు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించండి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు డబ్బు విషయంలో పూర్తిగా చెడు రోజు కాదు, కానీ వచ్చినటువంటి డబ్బు నిలవకుండా ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా అవసరం లేనటువంటి వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయాలనే ఆశ రావచ్చు. అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బు ఆలస్యంగా వస్తే ఆందోళన చెందవద్దు. ఒకరి డబ్బు ఇచ్చి ఉంటే తిరిగి అడగాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, కానీ అడిగేటప్పుడు కోపంగా కాకుండా స్పష్టంగా మాట్లాడండి. అప్పులు తీసుకోవాలని అనుకునేవారు రేపు ఒకసారి ఆలోచించండి. నిజంగా అవసరం ఉంటే మాత్రమే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఇతరుల ఒత్తిడితో అప్పులు తీసుకోవటం మాత్రం మంచిది కాదు. ఇక కుటుంబ విషయాలకు వస్తే కుటుంబంలో ఒకసారి మీకు చాలా ఉపయోగపడవచ్చు. మీరు